ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రతి ఉదయకాలపు ఆరాధనలో నాయన పాల్గొంటూ నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసిని కూడా దీవించి ఆశీర్వదించి నాయన మమ్మలను నీ రక్షణలో కొనసాగటానికి కృప చేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. హోసన్నా హోసన్నా యోధుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. మట్టి నుండి తీయబడితిని, మరలా మట్టికే చేరుదును. మట్టి నుండి తీయబడితిని, మరలా మట్టికే చేరుదును. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. హోసన్నా హోసన్నా యోధుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పరిశుద్ధ వాక్యాన్ని మనం కలిసి చదువుకుందాం. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మొదటి కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనాన్ని కలిసి చదువుకుందాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, మీరు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ప్రియులారా, ఈ దినము మనము చదువుకున్నటువంటి పరిశుద్ధ లేఖనములో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి
వాక్య భాగాన్ని మనం కలిసి ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యము ఈవేళ దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఒక ప్రశ్న. ప్రియులారా, ఈవేళ మన యొక్క అంశము నూతన ఆలయము. చెబుతారా? వెరీ బ్లెస్సెడ్ వర్డ్, నూతన ఆలయం. దేవుని మహాకృప, ఉచితమైన కృప మీ ప్రార్థనలను బట్టి పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ నూతన సంవత్సరము 2024వ సంవత్సరం జనవరి మాసం ఈ దినం 31వ తేదీ. జనవరి 1వ తేదీ నుండి ఈ 31వ తారీఖు వరకు, అనగా 31 దినాలు మనం సందేశాలు మనం వింటూ ఉన్నాం. ఈ 31 దినము నూతనత్వము కొరకు మనం కలిసి ధ్యానం చేసుకున్నాం. దైవ చిత్తమైతే రేపటి నుండి పరిశుద్ధ గ్రంథములో మరి క్రొత్త సందేశాలు మనం వినటానికి ప్రార్థన చేయాలని నేను కోరుతూ ఉన్నాను. మన జీవితాలు నూతన పరుచుకోవటానికి అసలు జీవితమే సరిపోదు, కానీ ఈ నూతనత్వము కొరకు ఈ దినముతో ఈ వాక్య భాగాలు ముగిస్తూ, రేపటి నుండి దైవచిత్తమైతే మీ ప్రార్థనల ద్వారా మరొక వాక్య భాగంలోనికి మనం వెళదాం. ప్రభువు మనలను కోరుకుంటున్నాడు. ఆయన మన యొక్క జీవితాలు నూతన పరిచయ దేవుడు, నూతన పరిచయ దేవుడు. ఇక్కడ చంటి బిడ్డలు ముద్దొచ్చినప్పుడు తల్లిదండ్రులు కావచ్చు, తాతయ్యలు కావచ్చు, అమ్మమ్మలు నానమ్మలు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, వాళ్ళని వివిధ రకాలైన ముద్దు ముద్దు పేర్లతో పిలుస్తూ అభినందిస్తూ ఉంటారు. నీవు అంతటి వాడవు, ఇంతటి వాడవు, అంత గొప్పవాడవు, ఇంతటి గొప్పవాడవు, నీవు అటువంటి అందంగా ఉన్నావు, ఇంత అందంగా ఉన్నావు, ఇలాగున అనేక రీతిలుగా బిడ్డలను వారు ప్రశంసిస్తారు. కానీ ఈవేళ ఈ నూతన సంవత్సరము ఈ 31వ తేదీ, ఈ చివరి నూతనత్వము అనే ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని, సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఒక ఆలయముగా ఆయన ప్రతిష్ఠిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి! ఒకవేళ లోకములో 7 వండర్స్ ఉన్నాయి, చూచిన వారు ఉన్నారు, తెలిసిన వారు ఉన్నారు, కానీ ఈ యొక్క వింత అనేది ప్రపంచములో ఎవరు ఎవరికి ఇవ్వలేనటువంటిది, తెలియచేయలేనటువంటిది. అదే విషయాన్ని వేళ మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఎంత గొప్ప సంగతి అండి! మంటితో చేయబడినటువంటి మానవుని దేవుడు ఆయన ఒక మందిరముగా చేసి ఉండుట ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి. అందుకే యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు అని దైవవాక్యం. ఈ వాక్యము కొరకు క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం.
దేవుని యొక్క ఆలయము, ఆలయాలు చాలా విలువైనవి ఉన్నాయి. 500 సంవత్సరాలు పురాతనమైన దేవాలయాలు నేను చూశాను. ఇంకా పురాతనమైనవి ఉన్నాయి, ఇంకా గొప్ప గొప్ప కట్టడాలు ఉన్నాయి. సొలొమోను దేవాలయం కొరకు పరిశుద్ధ గ్రంథంలో ఎంతో చక్కగా వివరించబడింది. కానీ ఈవేళ దేవుడు తన ప్రజలైనటువంటి వారిని ఏమని ఆయన సంబోధిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు అని ఆలోచన చేస్తే, ఈ మంటివారమైనటువంటి మానవులమట దేవుని ఆలయములుగా ఆయన చేస్తూ ఉంటున్నాడు. ఎంత గొప్ప సంగతి, ఎంత గొప్ప భాగ్యమండి. కాబట్టి మనం అందరము దేవుని యొక్క ఆలయమే. కానీ దేవుని యొక్క ఆలయమైనటువంటి ప్రతి ఒక్కరూ ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నారు అంటే, ఆ యొక్క ఆలయముగా చేయబడిన మానవుల యొక్క హృదయాలే విగ్రహారాధనతో నింపబడ్డాయి. అలాగున అరిషడ్వర్గముతో నింపబడింది, అసూయ ద్వేషాలతో నింపబడింది, కక్ష కార్పణ్యాలతో నింపబడింది. కాబట్టి దేవుని చేత ఆలయముగా నిర్మించబడిన మనము ఏ విధంగా మార్పు చెందాలి అంటే, నూతన ఆలయముగా మనము మార్పు చెందాలి. క్లుప్తంగా మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు 48వ సంకీర్తన 9వ వచనములో, దేవా మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. దేవాలయములో మనం చేయవలసినది దేవుని యొక్క కృపను ధ్యానించే వారముగా ఉండాలి. దేవాలయము ఎటువంటిది? కొరింథీ మొదటి పత్రికలో 3వ అధ్యాయం 17వ వచనములో, దేవుని ఆలయము పరిశుద్ధమైనది. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో 1వ వచనములో, అత్యున్నతమైన సింహాసనము మీద ఆసీనుడవై ఉన్నవాడిని చూచితేనే. అంటే దేవాలయములో దేవునిని చూడగలిగిన పరిస్థితిగా మనం మార్చబడాలి. 84వ కీర్తన 4వ వచనములో, అటువంటి మందిరములో నివసించేవారు ధన్యులు. వారు ఏం చేస్తారట? వారు నిత్యము స్తుతిస్తూ ఉంటారు. 84వ కీర్తన 8వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు, యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా, దేవా నా ప్రార్థన ఆలకింపు. దేవుని యొక్క మందిరములో దేవుడున్నాడు. దేవుని మందిరము పరిశుద్ధమైనది. నాక విశ్వాసులు చేసే ప్రార్థన దేవుడు మందిరములో ఆలకించే దేవుడని చెప్పి 84వ సంకీర్తన 10వ వచనములో అంటాడు, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. 11వ వచనములో దైవవాక్యం ఉంటుంది, యథార్థముగా ప్రవర్తించేవానికి మేలు చేయుట, యథార్థముగా ప్రవర్తించేవానికట మేలు చేయుట ఆయన మానడు. కాబట్టి దేవుని ఆలయము పరిశుద్ధమైనది, పవిత్రమైనది. దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని ప్రత్యక్షత ఉంటుంది. దేవుని కన్నులారా చూడాలి, ఆయన కృపను ధ్యానించాలి, ఆయన సన్నిధిలో ప్రార్థించాలి. ఆయన మన ప్రార్థన ఆలకించి మనకు ప్రత్యుత్తరము ఆయన దయచేస్తాడు. మందిరముగా ఉన్న మనము యథార్థముగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరం, నూతన మాసము, ఈ చివరి 31వ దినం ఈ యొక్క ప్రసంగము ముగింపులో ప్రభు ఇచ్చిన ఆధిక్యత, నీవు నేను మనమందరము కూడా మంటి వారమే, కానీ ఆయన అంటున్నాడు మనమందరము ఆయన మందిరములుగా. అయితే మనలో ఉన్నటువంటి అరిషడ్వర్గాన్ని రూపుమాపుకొని, అలాగే హృదయము ఘోరమైన వ్యాధి కలిగినది, మోసకరమైనటువంటిది, ఇటువంటి వాటిని అన్నిటినీ మనలో నుండి దూరపరుచుకొని మన మందిరాలుగా కట్టబడిన మనం ఏ విధంగా మార్చబడాలంటే, దేవునికి ఇష్టమైన పవిత్రమైన
నూతన మందిరములుగా మనం మార్చబడాలి. అలాగ నూతనమైన మందిరములుగా మనం మార్చబడి నిత్యము మనలో దేవునికి నివాస స్థలముగా మనం ఉండి దేవుని స్తుతించటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు 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 అని వేవేల దూత గణములతో కొనియాడబడుచున్న యేసు ప్రభు నీకు స్తోత్రాలు. నూతన సంవత్సరము, నూతన మాసం 1వ తేదీ మొదలుకొని ఈ దినము వరకు 31 దినము మేము కలిసి ఈ ప్రాతకాల ఆరాధనలో నైనా నూతనత్వము కొరకు, నూతన పరచబడుట కొరకు అనేక సందేశాలు ప్రార్థనాపూర్వకంగా మేము ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు. ఇంత మట్టుకే కాదు కానీ మా బ్రతుకు కాలమంతయు కూడా ప్రతి విషయాల్లో అయా మేము తండ్రి నూతన పరచబడినట్లు కృపొచ్చాడు. ఈ దినము తండ్రి మీరు సెలవిచ్చారు నాయనా, మమ్ములను నూతన మందిరములుగా, పవిత్రముగా, పరిశుద్ధముగా మార్చుమని ప్రార్థిస్తున్నాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. మణిపూర్లో ఉన్న క్రైస్తవుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఇజ్రాయెల్ దేశము కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రభువా, ఇదిగో తన పరీక్షలు మరి వ్రాస్తున్న బిడ్డలు, సిద్ధపడుచున్న బిడ్డలకు జయమివ్వండి. యౌనస్తులు విద్య, ఉద్యోగ, వివాహాల కొరకు ప్రార్థన చేస్తాం. నైనా వాతావరణ మార్పులో బలహీనులైన వారిని కూడా స్వస్థపరచండి. రేపటి దినము నుండి పరిశుద్ధ గ్రంథములు నాయనా మరలా తండ్రి నైనా మరి నీ యొక్క వాక్యాన్ని ప్రభా మేము ధ్యానము చేయబోతూ ఉంటుండగా నీవే నా ప్రభా మరి తండ్రి మా అందరికీ కూడా శ్రేష్టమైనటువంటి వర్తమానాలు రేపటి నుండి మాకు అనుగ్రహించమని, నీ దాస్తుని మరుగుపరచమని, పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ను ఆశీర్వదించమని, ఆరాధిస్తున్న పట్టి కుటుంబం వెలిగించమని, నూతనపరచమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఆయన దినాహారం నేడు మాకు దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధం క్షమించము, శోధనలోని తేక కీడును తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి, విశ్వాసికి తోడుగుడు సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.